దివ్య, సో ఒకసారి ఎల్బీ నగర్ కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి ఆ రోజు కరెంట్ ఎన్నింటికి పోయింది, ఎంతసేపు పోయింది, ఏ ఏరియాలో పోయిందో కనుక్కో. ఓకే సార్. హలో, జనవరి 10 త్రిలోక్ అపార్ట్మెంట్ ఏరియాలో కరెంట్ ఎన్ని గంటలకు పోయింది? థ్యాంక్ యూ. లేదండి సార్, ఆ రోజు ఎలాంటి పవర్ కట్ లేదంట. పవర్ కట్ లేదా? అవును సార్. కరెక్ట్గా సంధ్య చనిపోయిన టైంలోనే కరెంటు పోయింది. జనరేటర్ కూడా పనిచేయలేదు. ఆ రోజు నుంచి రిజిస్టర్ కూడా కనిపించకుండా పోయింది. సో కరెంటు పోయిన తర్వాత హంతకుడు లోపలికి వెళ్ళాడు. మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత జనరేటర్ ఆఫ్ చేయడానికి వాచ్మెన్ లోపలికి వెళ్ళినప్పుడు హంతకుడు బయటకు వచ్చాడు. సో హంతకుడు ఒక్కడు కాదు, ఇద్దరు. ఇంత తక్కువ టైంలో ఒక్కడి వల్ల ఇంత పర్ఫెక్ట్ ప్లాన్ జరిగి ఉండదు. ఒకడు పవర్ ఆఫ్ చేశాడు, ఇంకొకడు మర్డర్ చేశాడు. ఇద్దరు కలిసి ఈ మర్డర్ ప్లాన్ చేశారు. అంటే హంతకులు ఇద్దరన్నమాట. ఎస్. మమ్మల్ని రమ్మన్నారంట. సంధ్య గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, దాని గురించి మాట్లాడదాం అనిపించాను. సంధ్యది ఆత్మహత్య కాదు, హత్య. ఎవరో కావాలని చంపేశారు. మీరు ఏడవద్దమ్మా, ప్లీజ్, బాధపడకండి. బాధపడకుండా ఏం చేయమంటారు? సంధ్య చనిపోయిందన్న బాధ కంటే తనని ఎవరు చంపారన్న బాధ ఎక్కువగా ఉంది. సంధ్య ఎలాంటి అమ్మాయి? సంధ్య అందరిలాంటి అమ్మాయి కాదు. మెంటల్గా తను చాలా స్ట్రాంగ్. అప్పుడు తనకి 10 ఏళ్లుంటాయి. ఒకసారి మేము అనుకోకుండా ఊరెళ్లాల్సొచ్చింది. అప్పుడు సంధ్య ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉంది. సంధ్య దేనికి భయపడేది కాదు. తనకి చాలా ధైర్యం ఎక్కువ. ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేది. అలాంటిది సంధ్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? సంధ్యకి ఎవరైనా శత్రువులున్నారా? నాకు తెలిసి శత్రువులెవ్వరూ లేరు. సంధ్య చాలా మంచిది. ఇప్పటి వరకు తను కోప్పడ్డం కూడా నేనెప్పుడూ చూడలేదు. అందరికీ సాయం చేస్తుంది. సంధ్యకి శత్రువులు లేకపోవచ్చు, బట్ మీ ఫ్యామిలీకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎందుకు అడుగుతున్నానంటే కూతుర్ని చంపితే మీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది, పగ తీర్చుకున్నట్టుగా ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారేమో అని. లేరు, అలాంటి వారెవ్వరూ లేరు. మాది చాలా సింపుల్ ఫ్యామిలీ. మేమిప్పటి వరకు ఎవ్వరితో గొడవ పడ్డదీ లేదు. వాళ్ళు ఖచ్చితంగా మీ శత్రువులే. ఎందుకంటే సంధ్యని చంపాలనుకుంటే బయటకు తీసుకెళ్ళి ఎక్కడని చంపొచ్చు, లేదా కిడ్నాప్ చేసి చంపుండొచ్చు. పకడ్బందీగా ఇంట్లోకి వచ్చి మరీ ప్లాన్ చేసి ఇంత రిస్క్ తీసుకొని అపార్ట్మెంట్లో చంపారంటే సంధ్య చనిపోయింది అనే దానికంటే సంధ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అంటే మీరు ఎక్కువగా బాధపడతారని వాళ్ళ ఫీలింగ్. నాకేమనిపిస్తుందంటే హంతకుడు ఎవరైనా సరే ఖచ్చితంగా మీకు తెలిసిన వాడే. చాలా సంవత్సరాలుగా మీ మీద పగబెట్టుకుని ఉన్నాడు. మేమెవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదు. అలాంటప్పుడు ఎవరికి ఇంత పగుంటుంది? అది నేను తెలుసుకుంటాను. ఇంతకీ కార్తీక్ ఎలాంటివాడు? చాలా మంచివాడు. కార్తీక్ని అనుమానించాల్సిన అవసరం లేదు. సంధ్య చనిపోయిన తర్వాత తను మాతోనే ఉంటున్నాడు. సంధ్య కార్తీక్ని ఇష్టపడింది అని తెలిసిన తర్వాత మీ ఇంట్లో పెద్ద గొడవైందని తెలిసింది. కార్తీక్ మంచి అబ్బాయి, మంచి ఉద్యోగం ఉంది, ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ. అలాంటప్పుడు కార్తీక్కి సంధ్యనిచ్చి పెళ్లి చేయడానికి మీకేంటి ప్రాబ్లం? సంధ్యని కార్తీక్ ఇచ్చి పెళ్లి చేయడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. సంధ్యని తన చెల్లెలి కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ సంధ్య కార్తీక్ని ప్రేమిస్తుందని తెలిసి ఆయన చాలా బాధపడ్డారు. నచ్చ చెప్పాలని చాలా ట్రై చేశారు. కానీ సంధ్య వినలేదు. పెళ్లి ఒప్పుకోకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకున్నారు. అప్పట్నుంచి మా ఫ్యామిలీకి రాహుల్ ఫ్యామిలీకి మధ్య గొడవలు మొదలయ్యాయి. సంధ్య చనిపోయిన రోజు మీరు ఊళ్ళో లేరు కదా? ఎన్నింటికి వచ్చారు? ఆ రోజు ఆయన కీస్ తీసుకురావడం మర్చిపోయారు. ఇంటికొచ్చేసరికి డోర్ లాక్ చేసుంది. డోర్ నేను చాలాసార్లు కొట్టాను. డోర్ ఓపెన్ చేయలేదు. సంధ్యకి కాల్ చేశాను. ఎన్నిసార్లు కాల్ చేసినా సంధ్య లిఫ్ట్ చేయలేదు. అప్పుడు తలుపు పగలగొట్టుకొని లోపలికెళ్ళి చూసేసరికి సంధ్య చున్నీతో
ఉరి వేసుకొని చనిపోయింది. మీరు లోపలికి వెళ్ళేసరికి సంధ్య రూమ్ డోర్ ఓపెన్ చేస్తుందా క్లోజ్ చేస్తుందా? డోర్ ఓపెన్ చేసి ఉంది. ఓపెన్ చేసింది. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే డోర్ ఖచ్చితంగా క్లోజ్ చేసుకొని చేసుకుంటారు. కానీ ఇక్కడ మీరేమో డోర్ ఓపెన్ చేసింది అంటున్నారు. సరే, ఇక మీరు వెళ్ళండి. అలాగే సార్. సార్ మీరు ఉండండి, మీతో మాట్లాడాలి. మేడం మీరు బయట వెయిట్ చేయండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.